నేను స్కూల్లో 2006లో జాయిన్ అయినాను. నర్సరీ సార్ ఎప్పుడు కూడా గైడ్ చేసేవారు. తర్వాత ఇందిరా టీచర్, తర్వాత వెంకన్న. నిజంగా ఆ రోజు స్కూల్కి రావాలంటే చాలా సంతోషం అనిపించేది. ఎందుకంటే మొత్తం కూడా ఎట్లా ఉండదంటే ఫ్రెండ్లీగా ఉండదు, పిల్లలతో అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండదు. బోర్డింగ్ నుంచి చాలా మంది పిల్లలు వచ్చేది, వాళ్ళు కూడా రెగ్యులర్గా వచ్చేది. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్తో వచ్చేది. చాలా చూడైనప్పటికీ వాళ్ళు చదువునేటటువంటి ఒక గొప్ప ఆయుధంతో ఈరోజు ఇలా కనపడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేడం మేడం చెప్పినట్టు వెంకన్న విషయంలో, మహేష్ విషయంలో మేడం మాత్రం చదువు మమ్మల్ని వేడుకోవట్లేదు, ఖచ్చితంగా ఇంటికి వేడుకోవట్లేదు. అసలు ఆ రోజు పిల్లలకు చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. వెంకన్న చెప్పినట్టు ఈరోజు తెలుగు మీడియం పిల్లలు 365 days ఎక్కడో అక్కడ కలుస్తూనే ఉంటారు. వారి యొక్క గ్రేట్నెస్ చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంజనీర్లు, డాక్టర్లు మరియు పోలీస్ డిపార్ట్మెంట్లు అంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్స్ పడ్డప్పుడు కనీసం 10 నుంచి 15 మంది కానిస్టేబుల్ కావడం, ఒకరితో మాత్రం ఎస్ఐ కావడం చాలా సంతోషం అనిపిస్తుంది. ఇటీవలే నోటిఫికేషన్లో ఏంటంటే ఒక మహేష్ అనేటటువంటి ఒక తెలుగు మీడియం అబ్బాయి ఎస్ఐగా జాబ్ సాధించడం జరిగింది. తను చెప్పేది సేమ్ ఇందిరా మేడం చెప్పినట్టు 8th క్లాస్లో ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఫస్ట్ డే స్కూల్లో ఎంటర్ కాగానే ఆ పిల్లవానికి చాలా భయం అయిందంట. ఎమ్మటే అమ్మ నేను ఇంత పెద్ద స్కూల్లో నేను చదవాలని గేట్ దగ్గర పోతే మేడం చాలా ఫోన్ తీసుకురావడం, తర్వాత నేను నచ్చ చెప్పడం, మొత్తం ఎంగన్నట్టు మీరంతా కూడా మాకు చుక్కలు వేయించిన వాళ్ళు. ఎందుకంటే అనురాధ, సునీత, మదర్ టూరిస్ట్ అసిస్టెంట్స్ కూడా చదవండి అంటే వాళ్ళు, తర్వాత ఇప్పుడు బాలా బ్రదర్, బాలా బ్యాచ్, అసలు వాళ్ళు స్కూల్లో తర్వాత బోర్డింగ్లో అంత సిస్టమేటిక్గా ఉండబట్టే అంత మంచిగా తయారవ్వాలని నేను అనుకుంటున్నాను. ఈ ఛాన్స్ ఇచ్చినటువంటి ఒక బ్రదర్స్ అందరికీ, సీనియర్ టీచర్స్ అందరికీ నిజంగా కుటుంబ సభ్యుల్ని కలిసినంత ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. థ్యాంక్ యూ అనండి.